బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 బోగస్ పెన్షన్లు ఉన్నట్లు గుర్తించారు. ఆధార్లో వయసు మార్చుకొని అనర్హులు పెన్షన్లు పొందడంపై ఫిర్యాదులు వెళ్లాయి. దివ్యాంగులు కాని వారు కూడా పెన్షన్లు పొందుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు. అనర్హులకు కూడా పెన్షన్లు ఇస్తూ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారని ఫిర్యాదులు వెళ్లాయి. పెన్షన్ల అవకతవకలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. పెన్షన్ల అక్రమాలపై విచారణకు ఆదేశించారు. భారీగా మండల స్థాయి అధికారులను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ పెన్షన్ల అవకతవకలకు సంబంధించి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? శివ, ప్రసన్న మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 2,50,000 పైగా నకిలీ పెన్షన్లని అధికారులు గుర్తించినట్టు తెలుస్తా ఉంది. తక్కువ వయసు ఉన్నా కానీ ఆధార్లో మార్చుకుని ఎక్కువ వయసుగా మార్చుకుని పెన్షన్లు తీసుకున్నారు. అలాగే కొంతమంది మహిళలు అంటే అధికార పార్టీ నేతల అండదండలతో వివాహం అయినా కానీ వివాహం కానట్టు వితంతు పెన్షన్ తీసుకున్నారు. మరికొంతమంది ఒంటరి మహిళలకు సంబంధించి పెన్షన్ తీసుకున్నట్లు కూడా గుర్తించారు. ఎక్కువ మంది వికలాంగుల పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ ఎక్కువగా సర్టిఫికెట్లను, డేట్లను మార్చుకొని తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి కూడా సమగ్రమైన దర్యాప్తు జరపాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై సీఎం చాలా సీరియస్ గా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలు సేకరించి ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వారిపై కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే తిరుపతి జిల్లా అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా సర్పంచ్ ఏజ్ విషయంలో కానీ అలాగే వికలాంగ విషయం లేకపోయినా కానీ పెన్షన్ తీసుకున్నట్లు గుర్తించిన అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఎక్కువగా ఉన్నట్లు కూడా గుర్తించారు. వీటిపై సమగ్రమైన దర్యాప్తు జరపాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఈ విచారణలో చాలా మంది అధికారులపై అంటే మండల స్థాయి అధికారులపై కూడా ఖచ్చితంగా వేటుపడే అవకాశం ఉంది. మరి మండల స్థాయి అధికారులు బాధ్యత తీసుకుంటారా, లేకపోతే వాలంటీర్లు ఐడెంటిఫికేషన్ చేసిన నేపథ్యంలో వాలంటీర్ల సూచన మేరకు ఇచ్చామని చెప్పి అధికారులు చెప్తారా? ఒకవేళ వారు చెప్తే దీనిపై వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలా, లేకపోతే అధికారులపై చర్యలు తీసుకోవాలా అనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం కొంత అయోమయం పడినట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రసన్న, మొత్తం మీద అసలు ఎంతమంది ఈ విధంగా బోగస్ పెన్షన్లు ఉన్నాయనే దానికి సమగ్రమైన దర్యాప్తు జరిపిన తర్వాత ఎవరిపై చర్య తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ శివ.